ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. గెలవటం రాకపోతే ప్రాజెక్ట్ ని ఆఫీస్ కి వదిలేసి వెళ్లి ఇంట్లో అంట్లు తోముకోపో. అంతేకాని ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పకు. శాస్త్రా, నీకు లక్ష్మికి కాంపిటీషన్ అంటే హెల్దీగా ఉండాలి, కానీ ఇలా తనని అవమానించేలా కాదు. ఒకవేళ నీ మీద నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే నీకిచ్చిన ప్రెజెంటేషన్ మీద చూపించు. అలాగే బావా, నేనేంటో నా టాలెంట్ ఏంటో త్వరలో నీతో పాటు అందరికీ తెలుస్తుంది. ఇదేంటి, ఈ డాక్టర్ సరాసరి ఇంటికొచ్చింది? శాస్త్రా, ఆవిడ నీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కదా? అవును బావా. ఆవిడెందుకు మన ఇంటికి వచ్చింది? మన ఇంట్లో వాళ్ళకు కూడా ఆ డాక్టర్ అంతగా తెలియదు కదా. డాక్టర్, హాయ్ సహస్ర, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను డాక్టర్. మీరేంటి ఇలా? నిన్ను డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ రమ్మన్నాను కదా, నువ్వు రాలేదు. నేను ఎలాగో ఇటువైపు వచ్చాను. ఒకసారి నీకు ఎలా ఉందో చెక్ చేద్దామని వచ్చాను. హస్తవాసి చాలా మంచిదమ్మా. అందుకే అది చావు నుంచి తప్పించుకుని కొత్త జీవితాన్ని ప్రసాదించారు. మీకు మీ హాస్పిటల్కి మేమెప్పుడు రుణపడే ఉంటాం డాక్టర్. మీరే లేకపోతే నా కూతురు నాకు దక్కేది కాదు. ఏం వైద్యమో, మా వాడు కట్టిన మంగళసూత్ర ప్రభావమే నా కోడలు బతికి బట్ట కట్టిందమ్మా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. సహస్రకి ట్రీట్మెంట్ ఇచ్చింది నేను కాదు, ఆ దేవుడు. మా సహస్రకు ప్రాణం పోసిన మీరు మాకు దేవుడితో సమానం. ప్లాన్ నాది, యాక్టింగ్ నాది, ఎగ్జిక్యూషన్ నాది. ఈ డాక్టర్ వచ్చి జస్ట్ సపోర్ట్ రోల్ చేసింది అంతే. అందరూ ఈ డాక్టర్ని పొగిడిస్తున్నారు. విహారీ గారు, మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? బానే ఉంది డాక్టర్. ఏం బాగుంది బావా? నువ్వు బాగుంది అంది లక్ష్మితోనా, నాతోనా? సహస్రా, డాక్టర్ గారు ఏదో చెకప్ అంటున్నారు కదమ్మా, వెళ్ళి చెక్ చేయించుకో. మళ్ళీ ఆమెకు ఎన్ని పనులున్నాయో ఏంటో, హాస్పిటల్కి వెళ్ళాలి కదా. రండి డాక్టర్, నా రూమ్లోకి వెళ్దాం. ఏంటి సరే ఇంటికొచ్చేసారు? మీరు అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పారు. ఎంతకి వేయకపోయేసరికి మీకు ఫోన్ కూడా చేశాను. మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేరుగా ఇంటికొచ్చేస్తారా? మనీ మేడం మనిషిని ఎలాగైనా మార్చేస్తుంది. ఎగ్గుడుతానన్న మీ ఉద్దేశం? మేడం, మీరు నాకు కమిట్మెంట్ ఇచ్చినట్టు నేను వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాను. నా భయం నాకుంటుంది కదా. నేను వర్క్ బిజీలో ఉండి మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మీరిలా ఇంటికి రావడం వల్ల ఎవరికైనా అనుమానం వస్తే? అందుకే కదా మేడం చెకప్ అని చెప్పాను. 25 లక్షలు ఇవ్వాలి అంతే కదా మీకు? ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి 25 లక్షలు. లెక్క పెట్టుకోండి. అక్కర్లేదు మేడం, నమ్మకం ఉంది.
అంత నమ్మకమే ఉంటే ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. మేడం, మీకు నేను చేసిన హెల్ప్ గుర్తుంటే నేను మీకు గుర్తు చేసే వరకు మీరు మర్చిపోయేవాళ్ళు కాదు. మిమ్మల్ని, మీ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మీ సాయం కూడా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఉమ్. దొరికిపోయాను. ఒట్టంగా బుక్ అయిపోయాను. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? ఏంటి, కళ్ళు కనిపించడం లేదా నీకు? సహస్ర, లక్ష్మిని కొట్టిన విషయం నేను తర్వాత మాట్లాడతాను. అసలు ఈ డబ్బులేంటి? అవును డాక్టర్ గారు, ఇందాక మీరు ఈ డబ్బుల బ్యాగ్తో రాలేదు కదా? అయినా ఇంత డబ్బు మీకెవరిచ్చారు? నిన్నే డాక్టర్. ఆ డబ్బులు ఎక్కడివి? ఏంటి డాక్టర్ గారు అంత ఆలోచిస్తున్నారు? చెప్పండి. అది పిన్ని, ఎందుకే అంత ఆలోచిస్తున్నావు? ఆ డబ్బు డాక్టర్కి నేనే ఇమ్మన్నాను కదా. అంత డబ్బు నువ్వెందుకిమ్మన్నావే? డాక్టర్ హాస్పిటల్లో స్తోమత లేని చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లకి డొనేషన్ కావాలంటే నేనే డబ్బిచ్చాను. అంతే కదా డాక్టర్? అవునండి. అతయ్య, మీరు చాలా మంచి పని చేశారు. నా కూతుర్ని కాపాడిన డాక్టర్ అడిగితే నేను ఈ మాత్రం చేయలేనా ఏంటి? లక్షల్లోనే ఉంటాయనుకుంటా మీ డొనేషన్స్ అన్నీ. ఏమైనా మన స్టేటస్కి తగ్గట్టు చేయాలి కదా. వదినా, మీ మనసు చాలా పెద్దది. డాక్టర్, అత్త ఇచ్చిన అమౌంట్ సరిపోకపోతే నాతో చెప్పండి. మా కంపెనీ నుంచి కూడా మీకు డొనేషన్ ఇప్పిస్తాను. వద్దులే బావా, ఆ అమౌంట్ సరిపోతుంది. ఏం డాక్టర్? నాకు క్లినిక్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. సరే డాక్టర్.